నా ఫోటోలు మార్ఫింగ్ మానసిక వేదనకు గురై ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబాలను బజారుకి ఈడుస్తున్న సోషల్ మీడియా అన్న చెల్లెళ్లను తప్పుగా చూపుతున్నారు. కట్టడి అవసరం మంత్రి సీతక్క. సో సీతక్క గారి ఫోటోలు అయితే మార్ఫింగ్ చేసి పెట్టారంట. దానికి అంటే ఒక స్త్రీ ఫోటోలు మార్ఫింగ్ చేసి పెడితే ఆ స్త్రీకి ఎలా ఉంటుందండి? అంత అసభ్యకరంగా పెడితే ఎలా ఉంటుంది? వాళ్ళు ఎవరైతే పెడతారో కనీసం ఒక్కసారి పెట్టేటప్పుడైనా కూడా వాళ్ళకి ఎక్కడ కొంచెమైనా విచక్షణ ఉండదా? అరే నా ఇంట్లో నా తల్లి ఉంది, నా చెల్లి ఉంది, అక్క ఉంది, లేకపోతే నా భార్య ఉంది అని ఏది పడితే అది చేసేస్తున్నారు. వాళ్ళు ఆ తర్వాత ఎంత క్షోభకు గురవుతారు, సొసైటీలో ఎలా తిరుగుతారు, ఇక సున్నిత మనస్తత్వం కల వాళ్ళైతే కనుక ఏం చేసుకుంటారో కూడా తెలియదు. ఇవన్నీ ఆలోచించరా? ఎట్లా ఇంత నీచానికి దిగజారిపోతున్నారు? అసలు మీరు భారతదేశంలో పుట్టారా లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నారా? మీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంటారు మీరు చేసి ఇలాంటి పనుల్ని చూసి. మానసిక వేదనకు ఎంతో గురై ఇబ్బందులు ఎదుర్కొన్నా అని చెప్పేసి మంత్రి చెప్తున్నారు. మరి మంత్రి గారికి అట్లా ఉంటే సామాన్య ఆడపిల్లల పరిస్థితి, మహిళల పరిస్థితి ఏంటి? మరి సోషల్ మీడియా అయితే కనుక కుటుంబాలను బజారు కీడుస్తోంది. వీళ్ళని అంటే అన్నా చెల్లి నిజమే ఇదైతే కనుక అన్నా చెల్లెలను కూడా తప్పుగా చూపుతున్నారు. అరే మీకు తెలుసా రిలేషన్ వాళ్ళు ఏమవుతారో ఏందో? అంటే కలిసి ఉంటే ఇష్టానుసారం పెట్టేసుకుంటారా పోస్టులు? వాళ్ళు అన్నయ్య అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, ఇంకా కజిన్ అవ్వచ్చు, బాబాయ్ అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు. అసలు అయినా పర్సనల్ విషయాలతో మీకేం పని? కొంచెమన్నా కామన్ సెన్స్ యూజ్ చేయాలి. అన్న చెల్లెలను తప్పుగా చూపుతున్నారు. ఇక సోషల్ మీడియాని కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పి మంత్రి సీతక్క అన్నారు. ఇక ఇంతకు ముందే మనం చూసుకున్న న్యూస్ లో అయితే కనుక అంటే చెత్త పోస్టులు పెడుతున్న వారిపైన అయితే కనుక చర్యలు తీసుకోవాలి, ఇలాంటి వాటి కోసం ఒక చట్టం తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. బహుశా ఆ చట్టం తీసుకొస్తాయినా కంట్రోల్లోకి వస్తాయేమో చూడాలి. సర్కార్ బడుల్లో AI బేస్డ్ ఎడ్యుకేషన్ 3, 4, 5 తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ సబ్జెక్టుల బోధన. ఇందూరులో 44 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ప్రారంభం. స్టూడెంట్స్ కు మొదట ABC గ్రేడింగ్. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో టీచింగ్. సో మొత్తానికి అయితే కనుక స్కూల్స్ లో 3, 4, 5వ తరగతి విద్యార్థులకు అయితే కనుక AI బేస్డ్ ఎడ్యుకేషన్ అయితే కనుక అందించబోతున్నారు. ముఖ్యంగా తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ సబ్జెక్టులలో ఈ బోధన ఉంటుంది. AI బేస్డ్ బోధన 44 అంటే ప్రాథమికంగా అయితే కనుక ఇందూరులో 44 పాఠశాలల్లో ప్రారంభిస్తున్నారు. స్టూడెంట్స్ ని కూడా 3 గ్రేడ్లుగా ABC గ్రేడ్లుగా డివైడ్ చేసి ఈ ఎడ్యుకేషన్ అయితే కనుక అందిస్తున్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలాగా ఈ టీచింగ్ ఉండబోతోంది అని చెప్తున్నారు. ఇది కనుక సక్సెస్ అయితే కనుక మిగతా స్కూల్స్ లో కూడా AI బేస్డ్ ఎడ్యుకేషన్ అయితే కనుక ప్రారంభించే అవకాశం ఉంది.